ఆ దేవుడే నన్ను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించరు ఆ దేవుడే. కాబట్టి పిల్లరా, పుట్టిన మొదలుకొని నేటి వరకు పోషించేవాడు లేదు. అయితే మనకైతే ఎన్నో విధాల్లో పోషించినాడు. ప్రియులరా, ఒక పూట కూడా ఆకలి అనే ఇది లేకుండా మమ్మల్ని పోషించినాడు. నాకు చాలా గుర్తుంది. చిన్న వయసులో ఆ రోజుట్లో చాలా కష్టం. గవర్నమెంట్ డ్యూటీ ఉన్నా కూడా జీతాలు తక్కువ. మేము 5 మంది అన్నతమ్ములం. చాలా కష్టమైన పరిస్థితి ఉన్నాం. మందిరానికి కూడా వెళ్ళలేని పరిస్థితి, ఛార్జీలకు డబ్బులు లేక. అప్పుడు ఒక దైవజనుడు, సంఘ పెద్ద మా ఇంటిని దర్శించడానికి వచ్చాడు. ఆయన వచ్చి ఒక వాక్యం చదివి, కీర్తన 34:10, శివ పిల్లలు ఆకలి కలిగి లేము కలుగును కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు అని. ప్రియులరా, ఆ వాక్యము నన్ను ఇంతవరకు మమ్మల్ని పోషిస్తూ ఉంది. ఏ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకరోజు కూడా అన్నం లేదని, ఒకరోజు కూడా నీళ్ళు లేదని లేకుండా సమృద్ధి దేవుడు నమ్మదగిన వాడు. అదే యాకోబు అంటాడు, నీ తండ్రి మా పితరులైన అబ్రాహాముని ఎవరు పోషించారో? ప్రియులరా, ఆ దేవుడే. ఈసాకుని ఎవరు పోషించాడు? ఎవరు సహాయం చేయనాడు? ఎవరు ఆదుకున్నాడు? ఆ దేవుడే. నన్ను కూడా పోషించినాడు. నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పోషిస్తున్నాడు. ఆ దేవుడే మీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక అని వాళ్ళు పిల్లల్ని దీవించేది, ఆశీర్వదించేది మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, మన దేవుడు దీర్ఘాయువు అనుగ్రహించేది మాత్రం కాదు, ఆయన ద్వారా మన ఆయుష్ని పొడిగించేది మాత్రం కాదు, ఆయన సంవత్సరాలు దయాక్రీటంగా మనకు అనుగ్రహించేది మాత్రం కాదు, ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరము అంతవరకు ఆయన దృష్టిని ఉంచేవాడు మాత్రం కాదు, మనని పోషించేవాడు. ఆయనని ఎంతగా మనం ఆరాధించాలా, ఆయనని ఎంతగా మనం మహిమపరచాలా. కాబట్టి ప్రియులరా, మనము దయాక్రీటాన్ని సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు ఆయన ఆరాధించాలా. ఆయన మనల్ని పోషిస్తూ వచ్చినాడు, అందుబట్టి ఆయన్ని ఆరాధించాలి. అంతే మాత్రం కాదు, దేవుడు అంటాడు, ఒక మాట అంటాడు. యెరెమీయా రాసిన గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనము తీసేసి చూడండి. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 31:14. జెరెమియా 31:14. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. నా జనులు నా ఉపకారంని తెలుసుకొని తృప్తి నొందురు. యాజకులని క్రొవ్వుతో ఏం చేస్తారంట? తృప్తిపరుస్తాడు. యాజకుల్ని క్రొవ్వుతో యాజకులని సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. యాజకుల్ని. పిల్లరా, అందుకే అంటాడు, సేవకుల పిల్లల్ని
విడిచిపెట్టేవాడు కాదు, భిక్షమెత్తేవాడు కాక ఉంచుడని దావీదు అన్నాడు. నా జీవితంలో ఎంతోమందిని చూసినా, ఎంతోమంది సేవకులను చూసినా, సేవకుల పిల్లలు విడవబడేది నేను చూడలేదు. కాబట్టి పోషించేది మాత్రం కాకుండా యాజకుల్ని ఏం చేస్తాడంట? క్రొవ్వుతో తృప్తిపరుస్తాడంట. నా జనుల్ని తర్వాత ఉపకారములతో తృప్తిపరుస్తాడు. యాజకుల్ని క్రొవ్వుతో సంతోషపరుస్తాడు. ఆయన జనాల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఉపకారముతో తృప్తిపరుస్తాడు. ఎన్ని ఉపకారాలు చేశాడు దేవుడు మన ఎట్లా ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దావీదు అంటాడు, అది లెక్కకు మించింది ప్రభువా, దాన్ని నేను లెక్కించలేను, దాన్ని నేను వివరించలేను, అంతగా అన్ని ఉపకారాలు చేస్తున్నావు ప్రభువా. అందుకే దావీదు జీవితంలో మనం చూస్తాము, దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాడు, ఎంతగానో మహిమపరుస్తూ వచ్చినాడు, ఎంతగానో ఘనపరుస్తూ వచ్చినాడు. ఆయన కూర్చంటే స్తుతిస్తూ వచ్చాడు, లేస్తూ వాడుతూ నడుస్తూ స్తుతిస్తూ ఆయన జీవితకాలం అంతా స్తుతిస్తూ వచ్చినాడు. అందుకే నిత్యము నేను ఆయన్ని స్తుతించెదను, నిత్యము స్తుతిస్తా. ఎందుకంటే నన్ను యాజకుడైన నన్ను క్రొవ్వుతో సంతోషపరిచినాడు. ఆయన జనుల్ని ఉపకారంతో తృప్తిపరిచినాడు కాబట్టి నేను నిత్యం ఆయన స్తుతిస్తా, అధికముగా ఆయనకి స్తోత్రం చెల్లిస్తానని దేవుని స్తుతిస్తా వచ్చావురా. కాబట్టి నువ్వు ఎన్ని మేళ్ళు పెట్టుకున్నాము, ఎన్ని ఉపకారాలు పొందుకున్నాము ప్రియులరా. మన అన్నీ ఏదైతే కలిగి ఉన్నామో అన్నీ ఆయన ద్వారానే. ఈ ప్రాణము, ఈ శ్వాస, మనం వేసుకున్న బట్టలు, మనము ఉండే చోటు, మనం తిని అన్నీ కూడా ఆయన ద్వారానే. ఆయనే మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆయనకి పాదపీడేట్లా సాగలపడి నమస్కారం చేసి ఆయన్ని ఆరాధించాలా, మహిమపరిచే బద్దులై ఉన్నాము. అందుకే యాకోబు అంటాడు, చక్కని మాట అంటాడు యాకోబు 1:17 యాకోబు రాసిన పత్రిక 1:17 యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చెను. కాబట్టి ప్రతి ఈవు ఎక్కడో నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. మనకి పిల్లలకి ఇచ్చారా? పిల్లలు కలిగి ఉన్నామా? అది ఆ జ్యోతిర్మైన తండ్రి దగ్గర నుంచి వచ్చింది. మనము పేరు ప్రఖ్యాత కలిగి ఉన్నామా? జ్యోతిర్మైన తండ్రి దగ్గర నుంచి వచ్చింది. మేము సజీవంగా ఉన్నామా? అది కూడా ఒక ఈవే, అది కూడా ఒక వరమే. కృపావరము, దయాక్రీటము, అవన్నీ కూడా మనకి ధరింపచేసేది అది ఒక దేవుని ఈవే. ప్రియులరా, ఈ జ్యోతిర్మయ ప్రతి ఈవు మనకు అనుగ్రహించేది మాత్రం కాదు, మనని పోషించేది మాత్రం కాదు, మన కన్ను దృష్టి ఉంచి కాపాడేది మాత్రం కాదు, మన ఆయుష్ని పొడిగించేది మాత్రం కాదు. ఆయన కుమారుని యేసుక్రీస్తే మన కొరకు ఈవుగా అనుగ్రహించేశాడు. ఆయన సర్వము మన కొరకు కోల్పోయి సర్వమును ఇచ్చేశాడంట. ఒక చక్కని పాట ఉంది కదా, కన్నీరు కార్చుటకు నా కన్నులు ఇచ్చాను, తర్వాత నీ నలని చేతివి కన్నీరు కార్చా
మున్నాము చేను గయామును కాము తోడా వేదనతో ఏచితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ఓ యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. కాబట్టి ప్రియులరా, ప్రభు యేసు ఆయనే ఈవుగా సర్వాన్ని ఇచ్చేశాడు మన కోసం. ఎంత గొప్ప దేవుడు ప్రియులరా. ఆయన శరీరంలో ఆఖరి చొట్టు రక్తం కూడా లేకుండా సమస్తము మనని కడిగి పవిత్రపరిచి ఆయన పిల్లలుగా చేసుకోవడం ఆయన కొరకు ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా కార్చేశాడు. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమగల దేవుడు. ఆయనని ఎంతగా స్తుతిస్తేను సరిపోదన్నమాట, ఎంతగా మహిమపరుస్తూ అతను సరిపోదన్నమాట. ప్రియ సమయం లేదు కాబట్టి ఇంకా ఎన్ని మేళ్ళు, ఎన్ని ఈవులు, ఎన్ని అమ్మ ఒకటి ఒకటి తలకు పోసుకుంటూ ఉంటే ఆయనలో మహిమర్చిపోతాము. ఆయనని ఆరాధిస్తూ మహిమపరుస్తూ పూజిస్తూ ఘనపరుస్తాం. భక్సింగ్ గారు చెప్పే మాట ఏమంటే, దేవుడు మనకి ఇచ్చిన రక్షణని బట్టి ఆయనని మన జీవితమా కాలమంతా స్తుతించినా కూడా సరిపోదంట. ఇంకా రక్షణ కొరకే జీవితకాలం అంతా స్తుతిస్తే సరిపోనప్పుడు జ్యోతిర్మయుడి ద్వారా వచ్చే ప్రతి ఈవు శ్రేష్టమైన ఈవులు అవన్నీ కూడా ఇంకా స్తుతించాలని ఎంతకాలం పట్టింది? మనని పుట్టిన మొదలుకొని మనని ఇంతవరకు పోషించినాడని దాని కొరకు స్తుతిస్తే ఎంతకాలం పడుతుంది? మనకి ఆయుష్ని పొడిగించినాడు, సంవత్సరాన్ని దయాక్రీటం అనుగ్రహించినాడు, దీర్ఘాయువు అనుగ్రహించినాడు అంటే ఆయన ఇంకా ఎందుకు స్తుతించాలా? కాబట్టి ప్రియులరా, దావీదు మహారాజు సెలిచిన ప్రభువా నీవు అధిక స్తోత్రము తగినవాడు. ఆ మాట చదువుకొని ఆరాధనకు వెళ్తాము. కీర్తన 145, కీర్తన 3వ వచనము. కీర్తన 45, కీర్తన 3వ వచనం. 45:3. సూర్యుడా 145 క్షమించండి 145 కీర్తన 3వ వచనము. 145 కీర్తన. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. కాబట్టి ప్రియులరా, ఆయన మహాత్యము, ఆయన కార్యాలు అన్నీ కూడా ఈ మానవ బుర్రకి గ్రహింప శక్తి కానిది. మానవ ఎంతో జ్ఞాని, ఎంతో టెక్నాలజీ కనిపెట్టేస్తా మనం పట్టేదానికి ఎవడు లేదు. ఏఐ వస్తుంది అన్నీ కదా. కాబట్టి మన దేవుడు దానికన్నా గొప్పవాడు, గ్రహింప శక్యము కాని దేవుడు, మనకు ఆయుష్నిచ్చే దేవుడు, మనని పోషించే దేవుడు, కాపాడే దేవుడు, శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించే దేవుడు. అందుబట్టి మనం కూడా దావీదు దేవుని స్తుతించేలాగా ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడని ఆయన పాదబిడ్డల సాగిలపడి ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ఏ మేలు చేసినాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి దేవుడు సహాయం చేయనుగాక. మనం లేచి నిలబడి ఒక 2 చరణాలు పాడుకుందాము. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంలో
251. కొత్త దాంట్లో 253. పల్లవి మొదటి చరణం, 4వ చరణం, 7వ చరణం. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కీడు మనలను చేరకను,
ఆరాధించు సహోదరుడు సహోదరు.